రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవులకు తీవ్రంగా పోటీ ఏర్పడింది. కమిషన్ చైర్మన్ 10 మంది సభ్యుల పోస్టులకు దరఖాస్తులు వెల్లువచ్చాయి. ఏకంగా 600కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. చైర్మన్ సభ్యులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసుల భయంతో దరఖాస్తులు తగ్గవచ్చు అన్న ఊహాగానాలు వెలువడగా అందుకు విరుద్ధంగా ప్రభుత్వం కూడా ఊహించని విధంగా అప్లికేషన్లొచ్చాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఇవాళ రేపు ఫైనల్ లిస్ట్ అధికారికంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ అప్లికేషన్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం వచ్చిన వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. మొత్తానికి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కంటే ముందే అనౌన్స్ చేసింది. సో దానిలో భాగంగా ఈ నెల 12వ తేదీన టీఎస్పీఎస్సీ కొత్త సభ్యులు, కొత్త చైర్మన్తో పాటుగా ఇతర సిబ్బందిని నియమించేందుకు 12వ తేదీన అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 11 మంది సభ్యులతో ఉండాల్సినటువంటి ఒక టీఎస్పీఎస్సీ ఆ సిస్టమ్ అంతటికీ కూడా దాదాపు 600కు పైగా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా ప్రొఫెసర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా చైర్మన్గా ఎవరికి అవకాశం వస్తుంది, ఇతర సభ్యులుగా ఎవరిని నియమించబోతున్నారు, ఈ 600 మందిలో స్కూటీని ఏ విధంగా ఉండబోతుందనే అంశంపైన 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దావోస్ పర్యటన ముగించుకున్న తర్వాత రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేరుకున్నారు. సీఎం వచ్చినాక 1-2 రోజుల్లోనే టీఎస్పీఎస్సీ అనౌన్స్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా నిర్ణయం తీసుకుని ఉంది. ఇప్పటివరకు వచ్చినటువంటి దరఖాస్తులు దాదాపు 650కి పైగా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా జీఏడీ డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా స్క్రూటినీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించబోతుంది. పంపించిన అనంతరము స్క్రూటినీలో తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగానే టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు ఇతర సభ్యులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పర్టికులర్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్లను 90 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి గతంలో చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో నోటిఫికేషన్ ప్రక్రియ కూడా ఉంది. 6 గ్యారంటీ స్కీముల్లో ఉద్యోగ ఉపాధి నియామకాలకు సంబంధించిన అంశం కూడా ఉంది. కాబట్టి ఈ 90 రోజుల్లో 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తూనే నోటిఫికేషన్కు సంబంధించి ఉద్యోగులకు, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఈ 10 ఏళ్ల పీరియడ్లో ఉద్యోగాలను భారీగా భర్తీ చేశామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పదే చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇదంతా కూడా అవాస్తవమైనటువంటి అంశాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో పదే ఎత్తిచేటువంటి ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా పేపర్ లీకేజ్ అంశం తెర మీదకి రావడము, గ్రూప్ 1 పేపర్ లీకేజీ తెర మీదకి రావడము, నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కంప్లీట్గా ఏం చేయలేని అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సంక్రాంతి ముగిసేలోగా విద్యార్థులకు ఒక తీపి కబుర్ను అందించాలి, పగడ్బందీగా టీఎస్పీఎస్సీ ఫామ్ అయిన తర్వాత పగడ్బందీగా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో చాలా అత్యంత పగడ్బందీగా చర్యలు తీసుకొని దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది, దాన్ని అనౌన్స్ చేసింది. కాబట్టి ఆ ప్రక్రియ అంతా కూడా టీఎస్పీఎస్సీ ఫామ్ అయిన తర్వాత చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి అనుగుణంగా అధికారులందరూ కూడా ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి నివేదికలు రెడీ చేశారు. రెడీ చేసినటువంటి నివేదిక అంతా కూడా సిఎస్ శాంతికుమార్కి అందించారు. సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కాబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలము 11 మందితో ఉండాల్సినటువంటి ఒక టీఎస్పీఎస్సీ మెంబర్షిప్ అంతా కూడా దాదాపు 600 మందికి పైగా అప్లై చేసుకున్నారంటే అందులో ఉన్నటువంటి కాంపిటీషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ విజయచంద్రిక. దాంతో పాటుగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేటువంటి చాలా ఉద్యోగాలను మేము భర్తీ చేయబోతున్నాము. 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 9.5 లక్షలకు పైగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోయింది. దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని చెప్పినట్లుగానే ఈ టీఎస్పీఎస్సీ అంతా కూడా ఫామ్ అయిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అంతా కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 11వ తేదీన అనౌన్స్ అయినటువంటి యొక్క దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా రేపు లేదా ఇవాళ లేదా రేపు ముగిసే అవకాశం ఉంటుంది. అఫీషియల్గా నిన్న రాత్రి వరకు దాదాపు 600కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు కూడా జీఏడీ అధికారులు చెప్తున్నారు. సో ఇవాళ మరికొంతమంది అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. రేపు సీఎం రాగానే దీని అంతటిని కూడా స్క్రూటినీ చేసి జీఏడీ అధికారులు ప్రభుత్వానికి అఫీషియల్గా పంపిస్తారు. అనంతరం దానిపైన ఒక నిర్ణయం సీఎం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.